చెయ్యాలి. నేనైతే మాత్రం ఎక్కడికి వెళ్ళను. ఇదైతే కన్ఫర్మ్ అండి. లేదంటే ఇక్కడ వచ్చాం అందులో మాత్రం స్మార్ట్ లేదు. నేను కనుకంటే తెలియలేమండి. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నాతవరం మండలం తహసీల్దార్ కార్యాలయం ప్రతిరోజు ఏదో ఒక రైతు ఆవేదనతోనే ఆ ప్రాంగణం ఉంటుంది. రైతులు ఎఫ్ఎంసి ఇచ్చి నెలలు గడుస్తున్నా పాస్బుక్ రాని వైనం కోకొల్లలు. కానీ అధికార పార్టీ వాళ్ళు చెప్పినా వాళ్లకు అందవలసిన ముడుపులు అందినా ఎఫ్ఎంసి ఏమిటి, పట్టాదారు పాస్ పుస్తకంతో సహా రాత్రికి రాత్రి చేతుల్లోకి వచ్చి పడతాయి. ఆ భూమి మీది కానవసరం లేదు. అక్కడ మీకు ఏ హక్కు ఉండనవసరం లేదు. డబ్బు, అధికార పార్టీ అండదండలతో అంతా పనైపోతుంది. ఈ క్రమంలోనే మర్రిపాలెం గ్రామానికి చెందిన గౌరీ పెంపుడు కుమార్తె అయిన ఆమె ఎఫ్ఎంసి కోసం దరఖాస్తు చేస్తే నీవు వారసురాలు కావు అని అన్నారు. మర్రిపాలెం సర్పంచ్ మంకు సాంబమూర్తి, గవిరెడ్డి కృష్ణంరాజు సలహాలతో ఎమ్మెల్యే గణేష్ తదితరుల ప్రోద్బలంతో ఈసం శెట్టి అనే ఇంటి పేరు గల వేరొక మహిళలకు ఎఫ్ఎంసి ఇచ్చి వారు నా తల్లిదండ్రుల ఆస్తిని సైతం పట్టా పాసు పుస్తకం అందజేశారు. దీనిపై కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కు ఫిర్యాదు చేశాం, కానీ ఫలితం లేకుండా ఉందని గౌరీ అన్నారు. మంగళవారం నాతవరం మండలం కార్యాలయానికి వచ్చిన ఆర్డీఓ గోవిందరావు వద్ద మొరపెట్టుకోగా 4 రోజుల్లో దానికి సంబంధించిన దానిపై విచారణ చేపడతామని అన్నారు. మా ఆస్తి మాకు ఇప్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. లేని పక్షంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతానని ఆమె హెచ్చరించారు. నా పేరు గౌరీ అండి. మా అమ్మాలూరు మర్రిపాలెం అండి. మర్రిపాలెం దొండపేట. మా అమ్మ పేరున 8 ఎకరాల భూమి ఉందండి. 8 ఎకరాల భూమి మంకు సాంబమూర్తి సర్పంచి, గైరెడ్డి కృష్ణరాజు కొన్నేసారండి. కొన్నేసి ఎమ్మెల్యే సపోర్ట్ తోటి, అంటే నర్సీపట్నం గణేష్ గారు సపోర్ట్ తోటి ఎంఆర్ఓకి, ఆర్ఈకి, విఆర్ఓకి లక్షల రూపాయలు ఇచ్చి వేరే ఆవిడ పేరు మీద దేవుళ్ళు ఇసంచెట్టి దేవుళ్ళమ్మ పేరు మీద ఎఫ్ఎంసీలు, పాస్బుక్లు ఇచ్చేసారండి. వీళ్ళిద్దరూ మా అమ్మ మా నాన్న అండి. మా మా అమ్మకి, మా ఇంకో అమ్మ ఉందండి, ఆవిడకి నన్ను పెంపకానికి ఇచ్చేసారు. అంటే మా నాన్నమ్మ అవుతుంది, నన్ను పెంపకానికి ఇచ్చేసారు. ఇచ్చి సంవత్సరం పిల్లప్పుడే ఇచ్చేసారండి. మొత్తం వాళ్ళే చూసుకున్నారు. పెళ్లి చేశారు, కట్నం పెట్టారు, అన్నీ చేశారు. నేను అత్తారింటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు మా అమ్మ చనిపోయిన తర్వాత నేను ఎఫ్ఎంసి కోసం అని ఎంఆర్ ఆఫీస్లో అప్లై చేశానండి. అది నువ్వు వారసురాలు కాదాలని చెప్పి క్యాన్సిల్ చేశారు. వేరే వాళ్ళకి ఇచ్చారండి. ఇసంచెట్టి దేవుళ్ళమ్మ. ఆవిడ మాకు సంబంధం లేదండి, మాకు సంబంధం లేదు. మేము అల్లోళ్ళ ఫ్యామిలీ అండి. ఆవిడ ఇసంచెట్టి ఆవిడండి. మరి అదే మాకు కావాలండి. ఇప్పుడు సంబంధం లేని ఆవిడకి ఎలాగిచ్చారు? ఊళ్ళో ప్రెసిడెంట్ మంకు సాంబమూర్తి ప్రెసిడెంట్ అండి. ఆయన ద్వారాగా గైరెడ్డి కృష్ణరాజు వాళ్ళు చేయించారు కాబట్టి ఆ ఎఫ్ఎంసి పాస్బుక్లు రద్దు చేయాలని అంటున్నాను సార్. ఏది లేదండి. వాళ్ళు ఎలా చూస్తారండి? వాళ్ళ ఫ్యామిలీ లేదా చూసుకోవడానికి? మా ఫ్యామిలీలో ఎందుకు? మేము ఎంతమంది ఉన్నాం, మేమెందుకు చూసుకోము? చేసుకున్నారండి ఇంట్లో. మాట్లాడానండి. ఆర్డీ గారు చేస్తానన్నారు. నేను 3 రోజులు 4 రోజుల్లో నేను ఎంక్వైరీ చేయించి క్యాన్సిల్ చేస్తానని చెప్పారు సార్. అవ్వకపోతే ఇక్కడ ధర్నా చేస్తాం సార్. ఆర్డీ ఆఫీస్కి వెళ్ళి కూడా ధర్నా చేస్తాం సార్. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.